నీ చుట్టుపక్కల ఎవరు లేనప్పుడు ఒక పాము నిన్ను కొరికితే కాటేస్తే నువ్వు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను మామ, వినండి. మా చార్లీ గాడు ఆడుకుంటూ చెత్తలో ఉన్న పాముని గెలికాడనమాట. అది పోతూ నా కాలుకి మింగి వెళ్ళిందనమాట. మీరు చూసుకోవచ్చు, చాలా బ్లడ్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడైతే పాము కూరలు దిగినాయన్నమాట, నాగం పాము అనమాట. ఒకటి వచ్చి లోపల ఉంది, ఒకటి వచ్చి బయటకు వచ్చేసింది అనమాట. కూర దాని నోట్లో ఉండిపోయింది అనుకుంటా. సో బ్లడ్ అయితే చాలా బ్లీడ్ అయిందనమాట. కాలు అప్పుడే జోమ్ ఎక్కడం మొదలుపెట్టింది. నేను వెంటనే పెద్ద హాస్పిటల్ పరిగెత్తిపోయి, నాగం పాము కొరిగిందంటేనే వాళ్ళు విషం అంటే నాన్ వెనం రెండు ఉంటాయన్నమాట ఇంజక్షన్లు, అవి వెంటనే ఇచ్చారనమాట. అది ఇచ్చినాక నాకు కాల్ జోమ్ అనేది తగ్గింది. ఇక్కడే ఉండనమాట పాము. చార్లీ గారు లోపల పోయినాడు అనమాట. పాము పోతూ నన్ను మింగి వెళ్ళిందనమాట. డాక్టర్లు అయితే నువ్వు పామును గుర్తుపట్టావా అని అడిగారు. నేను నాగం పాము అని చెప్పినాను అనమాట. విషయం ఉన్నా లేకపోయినా 2 ఇంజక్షన్లు ఖచ్చితంగా వేస్తారనమాట. సో ఇక్కడ మీరు టెన్షన్ తీసుకోకూడదు ఒకటి. అండ్ ఇక్కడ మీరు ఎటువంటి ఆలోచన లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళాలన్నమాట. వాళ్ళ దగ్గరే పాము యొక్క కాటుకు విరుగుడు ఇంజక్షన్ వీళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే మీరు టెన్షన్ తీసుకోకూడదు అండ్ వాటర్ తాగి ఎక్కువ రన్నింగ్ చేయకూడదు అనమాట. ఎక్కువ రన్నింగ్ చేసే కొద్ది ఏమవుతుందంటే మీ బ్లడ్ ప్రెషర్ పెరిగిందంటే విషయం అనేది చాలా ఫాస్ట్గా ఎక్కుతుందన్నమాట. సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.